వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతిదీ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఎన్నికల వేళ జగన్ సర్కారుకు అయితే శుభవార్త చెప్పుకొచ్చారు. 3,000 కోట్ల బకాయిలు విడుదల. అయితే ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతుంది. ఇంకో 3 నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు అయితే మొదలుపెట్టేసింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తుంది. ఇక ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. ఏపీకి ఉన్న పన్ను బకాయిల మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఇక దీని విలువ దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు. అలాగే బకాయిల కోసం వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం పలుమార్లు కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఎట్టకేలకు అవి ఫలించాయి. మరి దీంతో కేంద్రం అయితే జగన్ సర్కార్కి గుడ్ న్యూస్ అందించిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించిన ఈ యొక్క పన్ను బకాయిల మొత్తాన్ని విడుదల చేసింది. కాబట్టి ఏ విధంగా ఈ యొక్క నిధులు ఖర్చు చేస్తారు ఏంటనే పూర్తి సమాచారం అయితే త్వరలో తెలియాల్సి ఉంది. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.